హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఇక మీ జీవితం మీ చేతుల్లోని పుస్తకం నుండి రచయిత్రి పాఠకులకు ఇచ్చిన సలహాలు. ప్రియమైన పాఠకులారా, నాకు తెలిసిన విషయాలను నేను నేర్పే విషయాలను మీతో పంచుకోవడానికి ఈ పుస్తకం రాశాను. నా మునుపటి పుస్తకమైన హీల్ యువర్ బాడీలో ఏ ఆలోచన విధానాలు ఏ రోగాలను సృష్టిస్తాయో సవివరంగా చర్చించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పుస్తకం విశ్లేషించబడి అంగీకరించబడింది. మరింత జ్ఞానాన్ని తమతో పంచుకోవాలని వందల కొద్దీ పాఠకులు తమ ఉత్తరాల్లో పేర్కొన్నారు. సమస్యలతో నన్ను సంప్రదించే వారి యొక్క మరి నా వర్క్షాప్స్లో పాల్గొనే వారి యొక్క కోరిక మేరకు ఈ పుస్తకాన్ని రచించాను. నేను ఈ పుస్తకంలో అందించిన జ్ఞానాన్ని అవగతం చేసుకొని సాధన చేయడం పూర్తయిన నాటికి మీరు మీ జీవితాన్ని తప్పక శుభప్రదంగా మార్చుకొని ఉంటారు. నా సలహా ఏమంటే, ఈ పుస్తకాన్ని మీరు ఒకసారి చదవండి. మళ్ళీ ఓపికగా నిశితంగా ప్రతి అంశాన్ని విశ్లేషించుకోండి. ప్రతి అంశాన్ని సాధన చేయడానికి కావలసినంత సమయాన్ని వెచ్చించండి. వీలైతే మీ సన్నిహితుల యొక్క లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయాన్ని తీసుకోండి. ప్రతి ఒక్క చాప్టర్ మీ హృదయాలలో గట్టిగా ఉచ్చరించుకోవాల్సిన దివ్యమైన వాక్యంతో ప్రారంభమవుతుంది. ఈ వాక్యాలను మీ సాధనా సమయాల్లో వినియోగించుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్క చాప్టర్ను శ్రద్ధగా చదివి 2-3 రోజుల పాటు సాధన చేయండి. ఈ వాక్యాలను మీరు మీ మదిలో గట్టిగా ఉచ్చరించుకోవడం కానీ లేదా వ్రాయడం కానీ చేయండి. మరి ప్రతి చాప్టర్ మనం జీవితంలో ఎలా ప్రవర్తించాలో తెలిపే మరికొన్ని దైవిక వాక్యాలతో అంతమవుతుంది. ఈ వాక్యాలు మన చైతన్యాన్ని మార్చుకోవడానికి రూపొందించిన పాజిటివ్ ఆలోచనల సముదాయం. వీటిని మీరు రోజులో ఎన్నిసార్లు వీరైతే అన్నిసార్లు చదవడం మంచిది. నా జీవితానుభవాలను మీతో పంచుకోదలిచి నా కథతోనే ఈ పుస్తకాన్ని ముగించాను. మీరు ఎక్కడి నుంచి వచ్చినా లేదా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ పుస్తకం మిమ్మల్ని పూర్తిగా మార్చివేసి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని నాకు తెలుసు. మీరు ఈ పుస్తకపు జ్ఞానాన్ని సాధన చేయు సమయాల్లో నా ప్రేమపూర్వక సహాయ సహకారాలు మీతో సదా ఉంటాయన్న స్పృహతో జీవించండి. ఇట్లు మీ ప్రియమైన లూయిస్ ఎల్ హే. థ్యాంక్ యూ. నా ఫిలాసఫీలోంచి కొన్ని సత్యాలు. మీ జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులు. మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులం. మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టిస్తోంది. ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తనని తాను ద్వేషించుకోవడంతోనూ మరి తప్పు చేశామేమన్న భావంతోనూ బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరూ తమ లోపల నేను బాగాలేను అన్న అసంతృప్తితో ఉంటారు. ఇది కేవలం ఆలోచన మాత్రమే. మరి ఆలోచనను మనం మార్చుకోవచ్చు. మనమే రోగాలు అనబడే వాటిని మన శరీరాల్లో సృష్టించుకుంటాము. క్రోధం మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామేమోనన్న భావన, మరి భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. క్రోధ భావనను వదిలిపెట్టేస్తే క్యాన్సర్ సైతం నయమవుతుంది. మనం గతాన్ని పూర్తిగా విసర్జించి ప్రతి ఒక్కరిని క్షమించేయాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాలి. ఈ క్షణంలో మనల్ని మనం మంచిగా భావించడంతోనూ మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడంతోనూ మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతాయి. మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది. థ్యాంక్ యూ.